హలో, వెల్కమ్ టు లక్ష్యయాత్ర. ఈరోజు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఐఏఎస్ అవ్వడం అనేది ఒక డ్రీమ్ అన్నమాట. సో ఆ డ్రీమ్ని నెరవేర్చుకోవాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ని రాయాలి. సో అసలు ఈ యూపీఎస్సీ అంటే ఏంటి? యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దాని యొక్క డ్యూటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఈ సివిల్ సర్వెంట్స్ ఏంటంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి హై ప్రొఫైల్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్కి కావాల్సిన మెంబర్స్ని రిక్రూట్ చేయడమే యూపీఎస్సీ యొక్క డ్యూటీ అన్నమాట. ఈ యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ లాంగ్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్నే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెక్స్ట్ స్టేజ్ని మెయిన్స్ ఎగ్జామినేషన్, థర్డ్ స్టేజ్నే పర్సనాలిటీ ఇంటర్వ్యూ, దాన్ని ఇంటర్వ్యూ అని కూడా మనం అంటాం. సో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జనరల్గా ప్రతి ఇయర్ లాస్ట్ వీక్ ఆఫ్ ద మే సండే రోజు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది 2 పేపర్స్గా జరుగుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి మార్నింగ్ జరుగుతుంది. ఆ పేపర్లో దాన్ని జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటాం. 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్కి ఉంటుంది. అండ్ అందులో ఏదన్నా మిస్టేక్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్. ఆఫ్టర్నూన్ సీసాట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అది జనరల్లీ ఆన్ వెర్బల్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా 2 hours, 80 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఇస్ రిలేటివ్ ఎగ్జామినేషన్, వెరాజ్ సీసాట్ వచ్చేసి జస్ట్ 33% క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలా అవుతారు ఎగ్జామ్ రాయడానికి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రిటన్ ఎగ్జామినేషన్. దీనిలో 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్లో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్, మిగిలిన 7 పేపర్స్ని కూడా మనం మెరిట్ ర్యాంకింగ్ కోసం కౌంట్ చేస్తారు. ఈ 2 పేపర్స్ ఏవైతే క్వాలిఫైయింగ్ ఉన్నాయో, ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, ఎనీ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ మీద ఎగ్జామినేషన్ అనేది పెడతారు. అండ్ మిగిలిన 7 పేపర్స్ ఏవైతే ఉంటాయో ఈ మార్క్స్ అనేది మన ర్యాంక్కి కౌంట్ చేస్తారనమాట. ఆ 7 పేపర్స్లో 4 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్స్, దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3 and 4. ఇంకొక 2 పేపర్స్ వచ్చేసి ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక పేపర్ వచ్చేసి ఎస్ఏ పేపర్. ఈ 7 పేపర్స్ కూడా 3 hours ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రతి పేపర్ కూడా 250 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, విచ్ ఈజ్ అ రిటర్న్ ఎగ్జామినేషన్. అందులో వచ్చిన మార్క్స్ని కౌంట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామినేషన్, ఇందులో కనుక మనం సెలెక్ట్ అయితే మనల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్కి జరుగుతుంది. అది కూడా ఒక 30 నుంచి 40 minutes వరకు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు మన జాబ్ ప్రొఫైల్కి తగ్గట్టు. సో ఈ 3 స్టేజెస్ని కనుక మనం దాటుకొని సెలెక్ట్ అయితే అప్పుడు మనం మార్క్స్ని బట్టి మనకి సర్వీస్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో సర్వీస్ అలొకేట్ అయిన వాళ్ళు లబాసనాలో ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవుతారు. లబాసనాలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లబాసన అనేది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దానిలో ట్రైనింగ్ ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మనం పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా యూపీఎస్సీ గురించి, దాని యొక్క బేసిక్ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది అని దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దీనికి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కామెంట్ అస్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ subscribe to the channel for more information, and thank you for watching the video.